హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ హోమ్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో పరోటా కాంబినేషన్ పనీర్ బటర్ మసాలా. ఆల్రెడీ మన ఛానల్లో పరోటా వీడియో పెట్టాను, ఒకసారి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో దాని కాంబినేషన్ ఈ పనీర్ బటర్ మసాలా డాబా స్టైల్లో అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఒక్కసారి కనుక ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీరే ట్రై చేసి చెప్తారు, మ్యామ్ సూపర్ వచ్చింది అని. ఓకేనా, ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఈ రెసిపీ కోసం బటర్ యూజ్ చేస్తున్నాను. ఉంటే గీ యూజ్ చేయొచ్చు, లేదా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో బటర్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ముందుగా పాన్ తీసుకొని అందులో ఆనియన్స్, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ ఒక 4 తీసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని వేసేసాను. దాని దుంప దించేసాను అనమాట. ఎందుకంటే ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ మనం వేసిన బటర్ అనేది పైకి తేలేంత వరకు ఆ టమాటా పేస్ట్ని కనుక మగ్గించాము అంటే ఆ టేస్ట్ ఉంటుందండి, వేరే లెవెల్ అసలు. ఓకేనా, అలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా ఈ 4 మాత్రం వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం సేపు. నాకు రుచికి సరిపడా వేసానండి కారం. ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు ఇలా ఫాస్ట్గా కనిపిస్తుంది తప్ప నేనంత ఫాస్ట్గా కలపలేదు. అండ్ సో అలా మగ్గించిన తర్వాత చూసారు కదా, కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కూడా పైకి తేలేంత వరకు, మనం వేసిన బటర్ పైకి వచ్చేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీకి మెయిన్ కీ రోల్ ఈ మసాలా టమాటాస్ అంతా కలిసి బాగా మగ్గాలి. సో ఈలోపు అది మగ్గేలోపు నేను పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. లాస్ట్లో మా వాడనమాట నాతో పోటీ, నేను కట్ చేస్తాను పన్నీర్ అని. సో పన్నీర్ అలా వేసిన తర్వాత మాత్రం అంత ఫాస్ట్గా కలపద్దండి, చాలా స్లోగా కలపండి. స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కసూరి మేతి. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ కసూరి మేతి బిఫోర్ ఆఫ్టర్ టేస్ట్లో మీరే చెప్తారు, అంత బాగుంటుంది. ఆఫ్టర్ దట్ నేను ఇంకొంచెం వాటర్ పోసాను, ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ ఆ పన్నీర్కి పట్టాలి. సో అందుకని. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. దాబా స్టైల్ టేస్ట్ కావాలి అంటే మీరు ఫ్రెష్ క్రీము అలాగే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్పైసీగా కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అవాయిడ్ చేసేయండి, దట్స్ ఇట్. చూసారు కదా, ఈ లుక్ రావాలి అంటే స్టెప్ బై స్టెప్ సేమ్ యాజ్ ఫాలో అయిపోండి. యమ్మీ రెసిపీ రెడీ అవుతుంది పరోటా కాంబినేషన్లో. ఓకేనా, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ప్రసన్నాస్ హోమ్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.